నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే నువ్వు 100 మంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. జీవితంలో నువ్వు సర్వం కోల్పోయినా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే మనోధైర్యం ఉంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందవచ్చు. మనిషికున్న బలహీనత తనను తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవటం, ఇతరులపై వేగంగా ఒక అంచనాకి వచ్చేయటం. ఎంత బలమైన ఇనుమైనా తుప్పు పడితే ఎలా విరిగిపోతుందో చిన్న అనుమానం ఎంత బలమైన బంధాన్నైనా విడదీస్తుంది. విలువలేని మాటలకు మౌనమే సరైన సమాధానం. విలువ ఇవ్వని మనిషికి దూరమే సరైన నిర్ణయం. ఒక కష్టం, ఒక అవసరం వస్తే తప్ప అర్థం కాదు ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది. కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. గొప్పతనం అంటే ఏదో సాధించటం, సంపాదించటం కాదు. మీ చేతుల వల్ల కానీ, మీ మాటల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే కావలసిన ఆస్తులు అంతస్తులు కాదు. నేనున్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళుంటే జీవితం అంతా సంతోషంగా ఉండగలరు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. నటనకు ఆదరణ ఎక్కువ, నిజాయితీకి నిందలు ఎక్కువ, మంచి వాళ్లకు శత్రువులు ఎక్కువ, ముంచే వాళ్లకు ఆకర్షితులు ఎక్కువ. జీవితంలో స్థాయి పెరిగే కొద్దీ సంస్కారం పెరగాలి కానీ అహంకారం కాదు. ఎందుకంటే చెట్టు ఎంత ఎత్తుకెదిగినా దానికి కారణం వేర్లు అనే విషయం మరవద్దు. అలాగే మనిషికి ఎంత గొప్ప స్థాయి దక్కినా కూడా గతాన్ని మరవకూడదు. గతంలో తనకు సహాయం చేసిన వాళ్లను, ఇప్పుడు ఉన్న గొప్ప స్థాయికి రావడానికి కారణమైన వాళ్లను మరవకూడదు. కృతజ్ఞతాభావం లేని మనిషికి ఎంత గొప్ప స్థాయి దక్కినా కూడా వ్యర్థమే. మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ నీ వెనక నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళని మాట్లాడుకొని. ఎందుకంటే కుక్కలు ఎల్లప్పుడూ ఏనుగులు వెనకనే మురుగుతాయి. ముందు మురిగితే అవి నలిగిపోతాయి. హేళన చేసేవారిని చెయ్యనివ్వు. విర్రవీగే వారిని విర్రవీగనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కాలం ఎవరిని వదిలిపెట్టదు. ఎవరికి సహాయం చేస్తారో వారే నీకు మొదటి శత్రువు. నువ్వెవరిని నమ్ముతావో వారే నీకు మొదటి ద్రోహి. ఎదిగితే ఓరవలేని గుణం, గెలిస్తే జీర్ణించుకోలేని స్వభావం, మంచిగా గౌరవాన్ని పొందితే తట్టుకోలేని అసూయ, ద్వేషం. ఈ మధ్యకాలంలో కొంతమంది మనుషులు ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఎదుటివాళ్ళు బాగుపడితే వీళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు. బొగ్గులు వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అంటుతుంది. చెడ్డవాళ్లతో సవాసం కూడా అలాంటిదే. మనిషికి దేవుడిచ్చిన వరం నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఒక మనిషిని ఉన్నత స్థానంలో నిలిపేది అతని కష్టం, సమగ్రమైన ప్రణాళిక మాత్రమే. అయితే ఇలా కష్టపడి బాగుపడే వాళ్ళని చూసి సంతోషపడాలి, స్ఫూర్తి చెందాలి. అంతేకాని అసూయపడకూడదు. మనిషికున్న 2 అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడు ఎలా ఎదురవుతుందో తెలియకపోవటం, తన గురించి ఇతరుల మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోలేకపోవటం. తులం బంగారం అక్కా చెల్లెళ్లను దూరం చేస్తుంది. గజం స్థలం అన్నాదమ్ములను విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. అరుంగుళం నాలిక అందరి మనసులను గాయపరుస్తుంది, బంధాలను తెంచుతుంది. ఇవి చిన్నవే కదా అనుకుంటే మర్చిపోలేని బాధలను మిగులుస్తున్నాయి. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువివ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు. మీరు మంచి చేస్తే అభినందించటానికి మాటలు రాని వాళ్ళు తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపటానికి, అవమానపరచటానికి
ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అన్నిటికీ మించి వాళ్ళ ఎదుగుదలను అడ్డుకోవాలనుకోకూడదు. ఒకవేళ అలా అడ్డుకోవాలనుకున్నా కూడా అది సాధ్యపడదు. ఎందుకంటే తనను తాను నమ్మి కష్టపడే ప్రతి మనిషికి దైవం దీవెనలు అండగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఎదుగుదలను అడ్డుకోవటం అనేది అసాధ్యం. ఎదుటివాళ్ళు మీకు చేసే అన్యాయానికి కాలమే తగిన గుణపాఠం చెబుతుంది. భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి కర్మ సిద్ధాంతం అనేది బ్రతుకు సూత్రం. ఇక్కడ నువ్వు ఎలా బ్రతికితే అలాగే నీ కర్మ ఉంటుంది. కర్మ అనేది మంచి చెడుని బట్టి ఉంటుంది. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించాల్సిందే. ఎందుకంటే కర్మకు అతీతులు ఎవరూ లేరు. మీ దగ్గర సంపద ఎక్కువ ఉందని ఎదుటి వాళ్ళని చులకనగా చూడటం మంచిది కాదు. అన్నిటికీ మించి ఎదుటి వాళ్ళని హేళన చేయటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడం, అగౌరవపరచడం, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వెక్కిరించటం ఖచ్చితంగా మంచిది కాదు. డబ్బులు ఎక్కువ ఉంటే గొప్పవాళ్ళు కాలేరు. తమ నోటి మాటలతో కానీ చేతలతో కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టని వాళ్ళు ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చేమో కానీ గుణంలో, వ్యక్తిత్వంలో నిజమైన గొప్పవాళ్ళు. మీది కాని రోజు మౌనంగా ఉండు. మీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వారే జీవితంలో విజయం సాధించగలుగుతారు. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాన్ని చేస్తుంది. కళ్ళెదుట నిజం ఉన్నా చెవులకు వినిపించే అబద్ధాన్నే నమ్మే లోకం ఇది. నువ్వు ఎక్కువగా నిరూపించుకోవాలని తాపత్రయపడిపోకు. ఎప్పుడు తెలియవలసిన నిజాలు అప్పుడే తెలుస్తాయి. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. వివేకవంతులు తమ దగ్గర ఉన్న దానితో ఆనందంగా జీవిస్తారు. మనసులో ఏ కల్మషం లేనివారు మీ ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషయం నింపుకున్నవారు మీ ముందు తీయగా, వెనక చేదుగా మాట్లాడతారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడినా వాతావరణం మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుపడాలంటే భావ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతల వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలన్న ధైర్యం, పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దన్న పట్టుదల, ఈరోజు నీది కాకపోయినా రేపు నీదే అన్న నమ్మకం. నీ నమ్మకం ఎప్పుడూ నిన్ను మోసం చేయదు. ఎందుకంటే నీ నమ్మకమే నీకు బలం. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా ఆ రెండింటిని అతికించలేరు. ఒకవేళ అతికించినా మున్నపటి నాణ్యత ఉండదు. అలాగే ఏ బంధమైన అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. బంధం కలకాలం నిలబడాలంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. బరువు బాధ్యతలు లేని బంధాలు కలకాలం నిలవ్వు. నిజమైన ప్రేమలో కక్ష సాధింపులుండవు. పొరపాటు జరిగితే సరిదిద్దుకునే గుణం ఉంటుంది. పాముకు తలలో విషం ఉంటుందని తెలుసు. దానికి దూరంగా ఉంటే సరి. కానీ ఓ చిన్న పాము కనిపిస్తే చాలు, ఓ పెద్ద కర్ర వేసుకొని దాని వెనుక పరిగెత్తి మరీ చంపుతారు. తేలుకు తోకల విషం ఉంటుందని అందరికీ తెలుసు. తప్పిదారి దానిపై అడుగేస్తే తప్ప అది కొట్టదని తెలిసినా తేలి కంటికి కనిపిస్తే చాలు, చేతికి ఏది దొరికితే దాన్ని మీద ఎత్తేసి కొట్టి దాని ప్రాణం తీస్తారు. నిజానికి పామైనా తేలైనా చూడక దాని మీద కాలేస్తేనే వాటి ప్రాణరక్షణ కోసం విషం చిమ్ముతాయి. అది ప్రకృతి వారికి ఇచ్చిన నైజం. కానీ పాదం చిటికిన వేలు నుండి తల వెంట్రుకల కొన వరకు నిలువెల్లా విషం నింపుకొని ఎప్పుడు ఎవరికి కీడు తలపెడతారో తెలియని కొంతమంది మనుషులు చూస్తే పాము తేలు కన్నా వీళ్లే ప్రమాదకరం. మనిషి గుణం అంతే మరి. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఏడిస్తే నమ్మకం కోల్పోతారు. ఆలోచిస్తే సమయం కోల్పోతావు. భయపడితే బానిసగా మారిపోతావు. బలహీనంగా ఉంటే భారంగా మారిపోతావు. ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వు కోల్పోతావు. ఎవ్వరి జీవితం అందమైన పూలవనం కాదు. అందరి జీవితంలో ఆటుపోట్లు సహజం. కొందరు ఏడుపులో చూపిస్తారు, కొందరు నవ్వులో చూపిస్తారు, ఇంకొందరు మౌనంలో చూపిస్తారు. కొందరు బాధలు లేవన్నట్లు నవ్వుతూ నటిస్తారు. ఇంకొందరు ఈ కష్టాలు మామూలేగా అన్నట్లు నెట్టుకొస్తారు.
ఏది ఏమైనా ఎవరి లైఫ్ అనుకున్నంత ఈజీ కాదు. కావలసినంత సంపాదించటం, జీర్ణం చేసుకునేంత తినటం, పక్కవారితో పోల్చుకోకుండా బ్రతకటం, అదుపు చేసుకోగలిగినంత వేగంతో ప్రయాణించటం, ఎంత కష్టం వచ్చినా ధర్మం వైపు ఉండటం, అవకాశం ఉన్నా మోసం చేయకపోవటం, జీవితంలో ఇవన్నీ ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా? ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. కళ్ళలో నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు మాత్రం తీయగా ఉండాలి. గుండెల్లో ఎంత బరువున్నా పెదవుల్లో మాత్రం చిరునవ్వు ఉండాలి. చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. పయనించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మీ అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసినా ఇంకా ఏదో కావాలనుకుంటారే, అదే జీవితం. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందన్నది అంతే నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.